ఈరోజు ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందండి ఇండస్ట్రీ. త్రిపురనేని మహారథి గారి వారసుడిగా త్రిపురనేని చిట్టిబాబు గారు ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళడం నిన్నటి రోజున చాలా బాధాకరం. ఎక్కడ ఏ అంశం పైన మాట్లాడాలన్నా, ఎవరి గురించి ప్రశ్నించాలన్నా కంచు కంఠంలా తన గళాన్ని వినిపిస్తూ నిజం వైపు మాట్లాడేవారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నేను నిజం వైపే ఉంటాను. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశారు. చాలా చాలా ఆయన ఎన్ని విజయాలను చూశారో, ఎన్ని అపజయాలను చూశారో, ప్రజల్లో మనిషిగా బ్రతికారు. నన్ను ఎక్కడ కనిపించిన అమ్మాయి బాగున్నావా అని మాట్లాడతారు. నేనున్నానంటే డిబేట్లో ఇద్దరం కలిసి అన్నీ నాకు షేర్ చేసేవారు. ఇంకా ఎక్కువ అనుబంధం ఏంటంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి కలిసి చదువుకోవడం వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ బాగా దగ్గర సంబంధం. ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు గారు అంకుల్ లేకపోవడం చాలా బాధాకరం అండి. మీడియాకి చాలా ఎసెట్, ఆయన మీడియాకి చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రతిసారి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలగజేయాలని, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటున్నాను. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆయన మాటలు ఎప్పుడు మన మధ్యనే ఉంటాయి. ఆయన బాటలో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచిని అందరికీ పంచాలని కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాతప్త హృదయంతో అశ్రు నివాళి ఘటిస్తున్నాను, అంజలి ఘటిస్తున్నాను. ఓం శాంతి. నమస్కారం. నేను నరోత్తమ్ త్రిపురనేని చిట్టిబాబు గారు పెద్ద అబ్బాయిని. నిన్న అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. డయాలసిస్ చేసేటప్పుడు ఆల్రెడీ వాజ్ ఇన్ ఐసీయూలో ఉన్నప్పుడు ఈ డయాలసిస్ నిమిత్తం అరెస్ట్ అయింది. నా ఇవాళ ఇక్కడ ఫర్ పబ్లిక్ వ్యూ కోసం పెట్టాము ఇక్కడ ఫిలిం చేంబర్లో. ఇవాళ కుదరట్లేదు అంత్యక్రియలు అన్నీ చేయడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ టుమారో మేము అంత్యక్రియల టైమింగ్ అంతా మేము విల్ బి డూయింగ్ మహాప్రస్థానమా లేదా వేరే ఏదైనా స్పాట్ లైక్ అవర్ ఫ్యామిలీ హ్యాస్ టు సిట్ అండ్ డిసైడ్. అది నేను త్వరలో తెలియపరుస్తాను మీ అందరికీ విత్ క్లారిటీ. థ్యాంక్ యూ.